హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఫస్ట్ సారి మన వీడియోస్ని కనుక చూస్తున్నారు అంటే కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, ఆ బటన్ ఒకసారి అలా క్లిక్ చేసేయండి నా కోసం. అలాగే మీ పిల్లలు ఇడ్లీ అంటే ఇష్టపడట్లేదా, మన వీడియో చూడండి, చిన్న టిప్ ఫాలో అవ్వండి, తప్పకుండా తినేస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. జనరల్గా ఇడ్లీ అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అసలు ఎవరైనా సరే మ్యాక్సిమం మాకు వద్దు బాబాయ్ అంటూ ఉంటారనమాట. అలాంటిది వాళ్ళని కూడా ఇష్టపడేలా చేయాలి, తినాలి అంటే కనుక చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే కనుక రెగ్యులర్గా మనం చేసే టిఫిన్స్ కూడా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. జనరల్గా వేసే దోశలైనా సరే ఇడ్లీలైనా సరే పిల్లలు రెగ్యులర్గా తినేవి బోర్ కొట్టేసేసి మనకి వద్దు బాబోయ్ అసలుకి నచ్చట్లేదు ఎప్పుడు ఇడ్లీనేనా అని ఫీల్ అయితే కనుక మంచిగా చక్కగా ఇదిగో ఇలా చూడండి, చిట్టి ఇడ్లీ అనమాట. చక్కగా మనకి ప్లేట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి మార్కెట్లో. చక్కగా ఆ ప్లేట్స్ తెచ్చేసేసుకొని రెగ్యులర్ ఇడ్లీ కాకుండా ఇలా చిన్న ఇడ్లీలు వేసేసి మంచిగా పుట్నాల పప్పు కారపొడి ఉంటుంది కదా, పుట్నాల పప్పు కారపొడి కానీ ఇలా సాంబార్ కానీ చేసేసి మంచిగా సాంబార్ అయితే కనుక ఇలా గిన్నెల్లో వేసేసేసి ఇడ్లీ సాంబార్ పెట్టేసి వాళ్ళకి ఒక కాంపిటీషన్ లాగా పెట్టేసి చక్కగా తినమని పెట్టేసేస్తే చక్కగా పోటీపడి మరీ తినేస్తూ ఉంటారనమాట. లేదంటారా, చక్కగా కారపొడి వేసేసేసి పుట్నాల పప్పు కారపొడి దాని మీద నెయ్యి జల్లేసేసేస్తే అసలు వద్దు అనే మాటే ఉండదండి. ఆ విధంగా చక్కగా తినేస్తారు పిల్లలు. దోశలైనా సరే చూడండి, ఇప్పుడు మనం చక్కగా రెగ్యులర్గా వేసే దోశలు కాకుండా చక్కగా చిట్టి దోశలని, టెడ్డీ దోశలని, అలా బుడ్డి దోశలు వెరైటీగా వేస్తే పిల్లలు అనేవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారనమాట. సో అందుకని పిల్లలకి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా మీరు కూడా వెరైటీగా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటారు. Thank you for watching this